మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్త 7వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు 7వ భాగం, అలాగే 7వ వారం పునరుత్థాన వారం. 7 వారంల యొక్క పరిచర్య మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు మరి 7వ వారం యేసు ప్రభు యొక్క పునరుత్థాన వారం. యోహాను సువార్త 20వ అధ్యాయం ధ్యానించుకుందాము, అలాగే 21 కూడా ధ్యానించుకుందామండి. ఈరోజు మన ఫోకస్ దేని మీద అంటే పర్సనల్ రిలేషన్ అన్నమాట. యేసు ప్రభుతో మనకి వ్యక్తిగత సంబంధం. నిజానికి యేసు ప్రభుని అంగీకరించడం అంటే పరిశుద్ధాత్మదేవుడు మన వివాహాన్ని యేసు ప్రభుతో చేస్తాడనమాట. అందుకే ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. వధువు సంఘాన్ని పెళ్లి కుమార్తె అంటారనమాట. యోహాను సువార్తలో ఇందులోనే 3వ అధ్యాయంలో 29లో బాప్తిస్మ యోహాన్ అంటాడు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని సొత్తు. పెళ్లి కుమారుడు యేసు ప్రభు, పెళ్లి కుమార్తె వధువు సంఘం. నేను పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడను అని చెప్తాడు. మన రేపటి దినాన వాక్యం ధ్యానించుకుందామండి. ఇంకా ఎల్లుండి నుంచి మనకి పెంతెకోస్తు కనుక పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎలా అపోస్తులు పొందారు, ఆదిమ సంఘం ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కనుక మనం ఎల్లుండి నుంచి అపోస్తుల కార్యాలు ధ్యానించుకుందామండి. ఈరోజు రేపు యోహాను సువార్త ముగించుకుందాం, ఓకేనా? ఇప్పుడు మన అందరం కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం ఏంటి అని అంటే ఈస్టర్ పండుగ అండి. యేసు ప్రభు పునరుత్థానమైనటువంటి పండుగ అన్నమాట. ఆ పండుగ ఎలా ప్రారంభమైంది అంటే ఒక స్త్రీ అండి. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎలా జన్మించాడు అంటే ఒక స్త్రీ ద్వారా జన్మించారు. నాకు చాలా ఇష్టమైనదన్నమాట వాక్యం. గలతీ 4:4లో పౌలు రాస్తాడు, ఎంత మధురంగా రాస్తాడండి పౌలు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టెను. ఆ స్త్రీ నేనే, ఆ స్త్రీ మీరే అన్నమాట. యేసు ప్రభు, మరియ తల్లి యేసు ప్రభుని గర్భం ధరిస్తారు కదా, ప్రభు నీతో ఉన్నారు అనే వాక్యం. మరి ఆ గర్భం ధరించిన తర్వాత యేసు ప్రభు ఆమె గర్భంలో పెరుగుతూ యేసు ప్రభుకి జన్మనిస్తారు. మీ హృదయంలో యేసు ప్రభు పెరగాలి, ఆయన వాక్యం పెరగాలి. మీరు కూడా యేసు ప్రభుకి జన్మనిచ్చే లోకానికి యేసు ప్రభుని అందించాలి. నేను అందిస్తున్నాను కదా, నేను కూడా గర్భం ధరించాను యేసు ప్రభుని నా హృదయంలో, నా మనస్సులో. అప్పుడు నేను యేసు ప్రభుని లోకానికి అందిస్తున్నాను. కేవలం నా బోధన ద్వారా మాత్రమే కాదండి, నా యొక్క జీవితం ద్వారా ప్రభుని అందిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పునరుత్థానం కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం ఎలా ప్రారంభమవుతుంది? 1వ వచనం నుండి మీరు కదలకుండా చదవండి. ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియా యేసు ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్తూ ఉందండి. తెల్లవారక ముందే వేకువజామున 3 గంటల సమయం మగ్దల మరియా సమాధి వద్దకు వెళ్తుంది. కానీ ఆమెతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉంటారు, కానీ ఈమె నాయకురాలన్నమాట. అప్పుడు అందరూ కలిసి సమాధి వద్దకు వెళ్తారు. వెళ్ళేసరికి సమాధి రాయి తీయబడి ఉంటుంది, ఖాళీ సమాధి. అందులో యేసు ప్రభు ఉండరు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తారు సమాధి దగ్గర నుంచి యెరూషలేంకి. అప్పుడు మగ్దల మరి ఎక్కడికి వెళ్తుందంటే మేడ పై గదిలో ఉన్నారు శిష్యులు అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, వారు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోయారు, వారు ఆయనను ఎచ్చట ఉంచారో మేము ఎరగము. అంటే ఒక టీం లాగా వెళ్ళారు కదా, ఎక్కడుంచారో మాకు తెలియట్లేదు, వాళ్ళు ప్రభువుని సమాధి నుంచి తీసుకొని వెళ్ళారు అని చెప్పినప్పుడు ఇద్దరు వచ్చేస్తారండి. పేతురు, యోహాను ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ మగ్దలేన మరియ ముగ్గురు వస్తున్నారనమాట.
ఈసారి మిగతా స్త్రీల బృందం రావట్లేదు. సెకండ్ టైం వీళ్ళు ముగ్గురు వస్తున్నారు. పేతురు, యోహాను, మరి మగ్దలేన మరియ కూడా వస్తుందన్నమాట. ముందు యోహాన్ పరిగెత్తుతాడనమాట. ఆ సమాధి దగ్గరికి వస్తాడు. వచ్చి అలా లోపలికి తొంగి చూస్తాడు. సమాధి ఒక గదిలాగా ఉంటుందండి. మేము అక్కడ వెళ్ళి చూసాం కనుక నేను చెప్తున్నాను. అలా తొంగి చూస్తాడు, కానీ అలాగే ఉండిపోతాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకుంటున్నాడు అనమాట తన గురించి. యేసుప్రభు అందరినీ ప్రేమించాడు, కానీ యోహాన్ ఏమంటున్నాడంటే యేసు ప్రేమించిన శిష్యుడు. నన్ను యేసుప్రభు ప్రేమించారు, మీరు కూడా అలాగే చెప్పుకోవాలి. యేసు ప్రేమించిన జసింత, యేసు సిలువలో నా కొరకు మరణించాడు, నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు. అలా పర్సనలైజ్ చేసుకోవాలి. ఈరోజు మన వాక్యం అదే. ఎలా మగ్దలేన మరియలాగా, థామస్ వారిలాగా, పేతురులాగా యేసు ప్రభుని మన పర్సనలైజ్ చేసుకోవాలి. పర్సనల్ రిలేషన్ అన్నమాట. నా భర్తతో నాకు ఎలాంటి రిలేషన్ అండి, వివాహం జరిగిన తర్వాత పర్సనల్, అది మా ఇద్దరికీ చెందింది అనమాట. అలాగే యేసు ప్రభుకి నాకు అలా వాళ్ళు వస్తారు, చూస్తారు. పేతురు లోపలికి వెళ్ళి చూస్తాడు, తర్వాత యోహాన్ కూడా చూస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. మగ్దలేన మరియ సమాధి యొద్ద నిలువబడి ఏడ్చుచుండెను. మీరు టైటిల్ ప్రక్కన చూడండి, ఆమె సమాధి యొద్ద నిలువబడి ఏడుస్తుందంట. ఎంతసేపు ఏడుస్తుంది, కాసేపు మళ్ళీ లోపలికి చూస్తుంది అనమాట. అక్కడ లోపల ఆమె యేసుప్రభుని ఎక్కడ ఉంచారో అక్కడ తల యొద్ద ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు దేవదూతలు కూర్చుని ఉంటారు. వాళ్ళు ఈమె ఏడుస్తూ ఉంటే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలీదు. ఏమంటుందో చూడండి, 20వ అధ్యాయంలో 13వ వచనంలో యేసు ప్రభుని ఏమంటుందంటే, నా ప్రభు, నా యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. మనం కూడా అలా నా యేసు నా కొరకు సిలువలో మరణించాడు, నా దేవుడు, నా పరమ వైద్యుడు, నా పాప పరిహారి అని మీరెప్పుడు నా కొరకే ఈ లోకంలో జన్మించాడు, నా కొరకే మరియ తల్లి యేసు ప్రభుని కన్నారు, నా కొరకే యేసు ప్రభు సిలువని మోసారు, నా కొరకే సిలువలో మరణించారు, నా కొరకే పరలోకంలో తండ్రిని ప్రార్థిస్తున్నారు, నా కొరకే. అలా పర్సనలైజ్ చేసుకోవాలండి. నా ప్రభువు. సారా తన భర్తని ప్రభు అని సంబోధిస్తుందండి, అంటే భర్త అన్నమాట. నా యేసు, నా భర్త, నా తండ్రి, నా దేవుడు అన్నమాట. ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. అలా మనం కూడా యేసు ప్రభుని నా ప్రభువు, నా కోసం మరణించారు. అలాంటి అనుభవంలోనికి మీరు వచ్చారంటే మీరు కూడా మగ్దలేన మరియలాగా మీ జీవితాల్ని ప్రభు కోసం ఇస్తారండి. పేతురులాగా, థామస్ వారిలాగా అన్నమాట. ఆ తర్వాత వెనకాల యేసు ప్రభు నిలబడతారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఎవరి కొరకు, ఎవరిని వెతుకుతున్నావు, ఎవరి కొరకు నువ్వు ఏడుస్తున్నావు? మిమ్మల్ని కూడా అడుగుతున్నారు, ఎవరి కోసం అమ్మా మీరు ఏడుస్తున్నారు, దేన్ని మీరు వెతుకుతున్నారు? క్రింద వాటినా మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారు? మగ్దలేన మరియ యేసు ప్రభు కొరకు ఏడుస్తూ ఉందన్నమాట. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారయ్యా, ఆయనను ఎక్కడుంచారో నువ్వు చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను. చూడండి, నేను వెళ్ళి నా ప్రభుని నేను తెచ్చుకుంటాను. ఎక్కడుంచారో ఎలా తెచ్చుకుంటుంది ఒకతే, కానీ అంత ప్రేమ అన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఆమెని పిలుస్తారు, మరియా. ఆయనను చూసినప్పుడు గుర్తుపట్టలేదు, కానీ ఆ పిలుపులో ప్రేమ, కరుణ, యేసు ప్రభు యొక్క కరుణ వల్ల ప్రపంచం మార్చబడిందండి. మరియా అని పిలవగానే గుర్తుపడుతుంది, రబ్బూని అని పిలుస్తుంది అన్నమాట. ఆ ఆనందంలో తాకపోతే నన్ను తాకొద్దమ్మా. ఎందుకంటే ప్రభువుకి మనకి ఉన్న సంబంధం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన సంబంధం, ఆత్మ సంబంధమైన రిలేషన్ అన్నమాట. మనందరికీ కూడా పరలోక తండ్రి మన తండ్రి కనుక మనందరం
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళం అవుతామండి. దేవుని కుటుంబంలో ఆత్మ సంబంధమైన రిలేషన్ పరిశుద్ధమైనది, ఒకరినొకరు శరీరంలో తాకేది కాదు. అప్పుడు ప్రభు చెప్తారు, నేను వెళ్ళి నా సోదరులకి ఇలా చెప్పమ్మా, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని దగ్గరకు నేను ఆరోహణమై వెళ్తున్నానని చెప్పు. చూడండి, యేసు ప్రభు నా తండ్రి మీ తండ్రి సమానమే అన్నమాట. ఇప్పుడు అంటే యేసు ప్రభు ఎట్లా జ్యేష్ఠ పుత్రుడో తర్వాత మనం కూడా పుత్రులు అయిపోయాం అన్నమాట. ఎలా అంటే ఆయన శిలువ మరణం ద్వారా మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు క్షమించాడు. మన పాపం ఆయన మీద తీసుకున్నాడు శిలువలో. ఆయన నీతిని మనకిచ్చి, ఆయన ఏ నీతి కలిగి ఉన్నాడో అది మనకిచ్చి మనల్ని తండ్రితో సమాధానపరిచి, కొలొస్సీ 1లో ఉంటుందన్నమాట 20లో, సమాధానపరిచి మనల్ని తండ్రికి బిడ్డలుగా చేశాడనమాట. ఇంకా తర్వాత చూడండి, ఆ రోజు ఉదయం ఈస్టర్ రోజు అనమాట, మగ్దలేన మరియకి దర్శనం ఇస్తారు. మరి సాయంకాలము మేడ పైగదిలో శిష్యులు యూదుల భయంచే తలుపులన్నీ మూసుకున్నారు. కానీ యేసు ప్రభు మూసిన తలుపులు అలాగే ఉంటాయి, మూసినట్లుగా వాళ్ళ మధ్యలో నిలువబడి మీకు శాంతి కలుగును గాక అనగానే వాళ్ళు ఇలా భయంగా చూస్తుంటే మళ్ళా చూపిస్తాడు, చేతులు ప్రక్క గాయాలు చూడండి, మీకు శాంతి కలుగును గాక. అంటే హీబ్రూ భాషలో షాలోమ్ అండి. అంటే ఏంటంటే పెయిడ్ ఫర్, వెల చెల్లించబడినది. యేసుప్రభు గాయాల్ని చూపించి మీ పాపంలో కొరకు నేను సిలువలో వెల చెల్లించాను. చూడండి, స్కూల్లో ఫీజు కట్టలేదంటే వాళ్ళు రిసీట్ తెచ్చి చూపిస్తారు పేరెంట్స్ అన్నమాట. చూడండి రిసీట్ అని. అలాగే యేసుప్రభు గాయాలు రిసీట్ అండి, మన పాపంలకు సిలువలో వెల చెల్లించబడింది అన్నమాట. అప్పుడు తోమ వాళ్ళతో ఉండరండి. అప్పుడు తర్వాత తోమాస్ వారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, మేము ప్రభుని చూసాము అని అంటే, నేను నమ్మను, నేను ఆయన చేతి గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్క గాయంలో నా చేయి పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతా అంటే మళ్ళా యేసు ప్రభు కనబడతారు 8 దినాల తర్వాత. అప్పుడు వాళ్ళందరూ ఉంటారు, తోమా కూడా ఉంటాడనమాట, 11 మంది. యేసు ప్రభు తోమా దగ్గరికి వెళ్ళి, తోమా ఇదిగో నీ వేలు పెట్టయ్యా, నా గాయాల్లో నీ వేలు పెట్టు, ఇదో నా ప్రక్క గాయం, నీ చెయ్యి పెట్టు. అప్పుడు తోమా చెయ్యి పెడితే ఆయన చెయ్యి ఎక్కడి వరకు వెళ్తుందంటే యేసు ప్రభు హృదయంలో ఈటతో పొడుస్తారు కదండి, ఆ గాయంలోంచి లోపల వరకు అన్నమాట. అక్కడ ఇంకా రక్తం లేదు, అంతా ఇచ్చేశాడు మన కొరకు. అప్పుడు తోమా వారు అంటారు, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అని అంటారు. అంటే నాకు నువ్వు దేవుడు అని, అంత ప్రేమ అన్నమాట. అందువల్ల చూడండి, మరి యేసు ప్రభు ఆయనను ఎక్కడికి పంపిస్తారు? మన భారతదేశానికి. ఇది క్రీస్తు శకం 30లో జరుగుతుంది పునరుత్థానం. 52లో ఆయన భారతదేశానికి వస్తారు. ముందు మరి పంజాబ్కి, తర్వాత ఆయన కేరళకు వస్తారు, తర్వాత చెన్నైకి వెళ్తారు, అక్కడ సువార్త బోధిస్తూ ఉంటారు. ఒక కొండలో ఆయన ఒక గుహలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనను వచ్చి పొడుస్తారండి, ఈటతో పొడిస్తే ఆయన గుండెల్లోంచి కూడా రక్తం వస్తుందన్నమాట. ఆ రక్తం కారుతున్నప్పుడు ఆయన, అదంతా నేను కూడా చూశానండి, చెన్నైలో ఫోటోలో కూడా చూశాను. అక్కడ ఆయన బాప్తిస్మం ఇచ్చిన చోట అన్నమాట. రక్తం కారుతున్నప్పుడు దోగాడుకుంటూ ఆ తోమ మౌంట్ మీద ఉన్న సిలువ చెంతకు వెళ్ళి యేసు ప్రభు యొక్క శిష్యులు సిలువ చెంత మరణించాలని అక్కడ మరలా నా ప్రభువా, నా దేవా అని ఆయన తల సిలువకి ఆనించి ప్రాణాలు విడుస్తాడనమాట. ఆయన రక్తం చిందబడింది. యేసు ప్రభు యొక్క పాత్రలో నుంచి గడరా భోజన సమయంలో వాళ్ళందరూ తాగుతారు కదండి. దేవుని యొక్క చిత్తం అనే పాత్ర దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు మనం అందరం రక్షించబడ్డామంటే మన కొరకు రక్తం చిందాడండి యేసు ప్రభు. తర్వాత ఇండియా కోసము మరి థామస్ వారు రక్తం చిందారు. ఆ తర్వాత శౌరి వారు వచ్చి సువార్త బోధిస్తారనమాట. పర్సనల్ రిలేషన్ గురించి చెప్తున్నా అండి. ఇంకా మీరు 21వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ పేతురు చేపలు పట్టడానికి వెళ్తాడనమాట. మేము కూడా నీ వెనకాల వచ్చేస్తామంటారు. పేతురు అంటాడు, నేను చేపలు పట్టబోచున్నానో వచ్చనగానే
తనతో పాటు జబదాయి కుమారులు తోమా, నతానియేలు వీళ్ళందరూ మేము కూడా నీ వెనకాల వస్తాం. మొత్తం 7 అన్నమాట. అప్పుడు వాళ్ళు రాత్రంతా చేపలు పడతారు, ఏం దొరకవండి. యేసు ప్రభు వీళ్ళని వెతుక్కుంటూ వస్తాడనమాట. తిబేరియా సరస్సు తీరాన వేకోజామున వాళ్ళు చూస్తాడు. బిడ్డలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉందా అంటే లేదు అంటారు. కానీ ఆయనను గుర్తుపట్టారు. తర్వాత మీరు వలని కుడి వైపున వెయ్యండి, చేపలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. యోహాన్ అంటాడు, ఆయన ప్రభు అనగానే ఇంకా పేతురు చూడండి ఎంత ప్రేమ అంటే పై వస్త్రహీనుడిగా ఉంటాడు, పై వస్త్రాన్ని ధరించి నీళ్ళలోకి దూకుతాడనమాట. కానీ వాళ్ళు అలా వల వేస్తారు కదా, ప్రభు చెప్పినప్పుడు కుడి వైపున వల వేయండి. చేపలు ఎన్ని పడతాయి? 153 చేపలు పెద్ద పెద్దవి పడతాయంట. వల చిరిగే అన్ని చేపలు అనమాట. అప్పుడు ఆయనకి గుర్తొస్తుంది యోహాన్కి. మొదటిసారి లూకా 5లో యేసు ప్రభు చెప్తారు కదా, పడవని లోతున తీసుకొని వల వేయండి. అప్పుడు కూడా వల చిరిగేన్ని చేపలు అనమాట. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందన్నమాట. అప్పుడు చూడండి, వాళ్ళు వచ్చేసరికి యేసు ప్రభు బొగ్గుల మీద వాళ్ళకి రొట్టె కాల్చి చేపని కాల్చి వాళ్ళ కొరకు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశారనమాట. అక్కడ కూడా రాత్రి చూడండి, రాత్రి ఏం జరిగిందంటే రాత్రి అంతా చేపలు పడితే ఒక్కడి కూడా పడలేదు కదండి. అంటే యేసు ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేమన్నమాట. మనం ఏదైనా కూడా ఆయన మనతో ఉంటే అప్పుడే మన పనిలో మనకి జయం కలుగుతుంది. ఇదే నూతన నిబంధన అనమాట. అందుకే యోహాన్ 15:5లో అంటారు, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు, నాలో అంటు కట్టుకొని ఉండండి. అప్పుడు ఇలా ఆయనతో పాటు వెళ్తాం అన్నమాట. అప్పుడు నేను మీతో ఉంటే మీరు ఫలిస్తారు, ఏదైనా చేయగలుగుతారు. నేను లేకుండా మీరు చేయలేరు, ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. ఈ లోక సంబంధమైనదైనా సరే, ఏ పనైనా సరే ఆయన మనతో ఉండాలన్నమాట. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి తినిపిస్తారనమాట ప్రభు. 7 ఉంటారు. తిన్న తర్వాత ఆ సరస్సు తీరాన పేతుర్ని మాత్రమే తీసుకొని వెళ్తాడు. వాళ్ళిద్దరూ నడుస్తుంటే నేను ఊహించుకుంటానండి, ఆ తిబేరియా సరస్సు తీరంన పేతురు భుజాల మీద చెయ్యి వేసి నడిపిస్తూ, యోనా పుత్రుడవగు సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నా, మీకు తెలుసు ప్రభా, అయితే నా గొర్రెలు మేపు. మరలా అడుగుతాడు, యోనా పుత్రుడవగు సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు. మరలా అడుగుతాడు 3వసారి, యోనా పుత్రుడవగు సిమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు నొచ్చుకుంటాడంట. 3వసారి అడిగినప్పుడు ఆయన హృదయంలో నొచ్చుకొని ఏమంటాడంటే, మీకంతా తెలుసు ప్రభు అంటాడు. అంటే నా ప్రేమ ఏంటో మీకు తెలుసు, నా హృదయంలో మీ పట్ల ఎంత ప్రేమ ఉందో, నా బలహీనతలు కూడా నీకు తెలుసు ప్రభు. ఎందుకంటే 3 సార్లు అబద్ధాలు ఆడాడు కదండి. కానీ ప్రభు పేతురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పేతురుకి తన పనిని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. నా గొర్రెలు మేపు పేతురు, నువ్వు నా గొర్రెలు మేపు. మీతో కూడా చెప్తున్నాడు, నా గొర్రెలు మేపండి. మీ పిల్లలు కాదు, వాళ్ళు దేవుని యొక్క గొర్రెలు అన్నమాట. వాక్యంతో మేపండి. ఇప్పుడైతే సెలవులు కదా, కూర్చొని మీ పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని బోధించండి. అదే దేవుడు మీకు ఇచ్చిన పని అన్నమాట. ఆయన పిల్లలు మన పిల్లలు కాదు కనుక వాక్య బోధనలో, క్రమశిక్షణలో దేవుని పిల్లల్ని పెంచి దేవుని పనికే ఇచ్చారు. మరియ తల్లి, మరి జోజప్ప గారు యేసు ప్రభుని పెంచారు, మళ్ళీ దేవుని చిత్తానికి దేవునికే ఇచ్చేశారనమాట. యేసు ప్రభు దేవుని చిత్తాన్ని చేస్తారు. అలా మనం కూడా పెంచాలండి. ఇక్కడ మనం ఏంటి అంటే మగ్దలేన మరియతో ప్రత్యేకమైన రిలేషన్. యేసు ప్రభు ఆమెకు ఒక పనిని అప్పగించారనమాట. వెళ్ళి నా శిష్యులకి, నా సోదరులకి చెప్పమ్మా అని చెప్తున్నారనమాట. అలాగే తోమా, చూడు గాయాల్లో చేయి పెట్టు. యేసు ప్రభుతో అలా వ్యక్తిగతమైన సంబంధం ఉన్నవాళ్ళు
యేసు ప్రభు గాయాల్ని స్పృశించిన వాళ్ళు ఆత్మలో వాళ్ళు యేసు ప్రభు కొరకు వాళ్ళ ప్రాణాన్ని ఇస్తారండి. పేతురు కూడా చూడండి, యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉంది కనుక ఆయన గొర్రెల్ని మేపడమే కాదండి, ఆయన యేసు ప్రభు కొరకు తన ప్రాణాలను ఇచ్చి సిలువలో ఆయన మరణిస్తాడనమాట. కనుక క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఇస్ అ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్. ఇది ఒక మతం కాదండి, యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం, దేవుని యొక్క కుమారుని జీవాన్ని మనం పొందడం అన్నమాట. నేను ఒకసారి మీకు చార్ట్ ద్వారా వివరిస్తానండి. మనం ఎలా యేసు ప్రభువుని పర్సనలైజ్ చేసుకోవాలి, ఆయనతో పర్సనల్ రిలేషన్ కలిగి ఉండాలి. యోహాను సువార్తలో యేసు చేసిన 7 ప్రకటనలు మనం ఒకసారి చూద్దాము. జీవాహారమును నేనే, లోకమునకు వెలుగును నేనే, ద్వారమును నేనే, నేను మంచి కాపరిని, పునరుత్థానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇవన్నీ కొటేషన్స్ అండి. ఈ 7 దేన్ని మనకి చెప్తున్నాయంటే యేసు ప్రభు మనకి చేసేటటువంటి పని అన్నమాట, ఆశీర్వాదం. యేసు ప్రభువే మనకి జీవాహారం, ఆయనే మనకి వెలుగు, పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే ద్వారం, ఆయనే మనకి మంచి కాపరి, మనకి పునరుత్థానం ఆయనే ఇస్తారు, జీవం ఆయనే, ఆయనే మార్గం సత్యం జీవం, ఆయనే నిజమైన ద్రాక్షావల్లి. ఆయనని మనం అంటు కట్టుకోవాలన్నమాట, ఆయనతో మనం అంటు కట్టబడాలి. మరి సైతాన్తో అంటు కట్టబడకూడదండి. ఈ లోకమే సైతాన్ కనుక ఈ లోకానికి ఈ లోకానికి అంటు కట్టబడకూడదు అన్నమాట. ఇప్పుడు వాటిని మన సొంతం చేసుకోవాలన్నమాట. చూడండి ఎలాగో, ఇక్కడ చూడండి, జీవాహారంను నేనే అన్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? యేసే నా జీవాహారం అని చెప్పాలన్నమాట. లోకమునకు వెలుగును నేనే, యేసే నా జీవపు వెలుగు, ద్వారంను నేనే, యేసే నేను పోవు ద్వారం, పరలోకానికి పోయే ద్వారం యేసే. అంటే ఆయన వాక్యం అన్నమాట, ఆయన బోధించిన వాక్యము మనకి ద్వారం. నేను మంచి కాపరిని, యేసే నా మంచి కాపరి, ఆయన మందలో మనం ఉండాలి. ఈ లోకపు సైతాను మందలో మనం ఉండకూడదు. పునరుత్థానమును జీవమును నేనే, యేసే నా పునరుత్థానం నా జీవం. మనల్ని లేపి పరలోకానికి తీసుకెళ్ళేది యేసు ప్రభువే, మనకి జీవం ఇచ్చేది ఆయనే, ఆయన వాక్యమే మనకి జీవం అన్నమాట. నేనే మార్గం సత్యం జీవం, యేసే నా మార్గం, యేసే నా సత్యం, యేసే నా జీవం. అలా మనం చెప్పుకోవాలన్నమాట, అలాగే జీవించాలి. యేసే నా నిజమైన ద్రాక్షవల్లి కనుక నేను ఆయనని అంటు కట్టుకొని ఆయన జీవాన్ని నేను పొందుతాను. ఇక్కడ చూడండి, మీరు బైబిల్ వాగ్దానములను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని జీవాన్ని పొందుకొనండి. యోహాను 20వ అధ్యాయంలో 30లో ముగింపు అన్నమాట. ఏం చెప్తాడంటే, ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే, మీరు యేసు దేవుని కుమారుడు ఆయన మెస్సయ్య అని హృదయంలో విశ్వసించి ఆయన యొక్క జీవం పొందడానికి ఇవన్నీ రాయబడ్డాయి. యేసు ప్రభు జీవం అంటే ఆయన కరుణ, నీతి, ప్రేమ అండి. కేవలం దేవుని వాక్యాన్ని చదవడము, బైహార్ట్ చేయడం కాదు, కానీ ఆయన కరుణని మనం పొంది, ఆయన నీతిని పొంది ఆయనకి సాక్షిగా జీవించాలి. అప్పుడు ఈ ప్రేరణ ఇచ్చారండి, ఇలా నోటితో చెప్పుకోమని చెప్పమ్మా అని. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని నా కొరకు ప్రసాదించాడు. ఆయనను విశ్వసించు నేను నాశనం చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేశాను. అంటే కేవలం నా కొరకేనండి. దేవుడు నన్ను ఎంతో ప్రేమించారు పరలోక తండ్రి, తన ఏకైక కుమారుణ్ణి నా కోసమే, నా కొరకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలా 3:16 అండి, ఇదేమో 3:17. దేవుడు తన కుమారుని నన్ను రక్షించడానికి పంపించాడు, కానీ నన్ను ఖండించుటకు కాదు. నా యేసు నన్ను రక్షించడానికి వచ్చాడు, నన్ను ఖండించడానికి రాలేదు. నా యేసు యేసు నా పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా పాప పరిహారి యేసు నా కొరకే సిలువలో మరణించాడు. నా పాపాల్ని ఆయన తన మీద వేసుకున్నాడు. యేసు ఇచ్చు నీరు నా యందు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది. ప్రతి ఒక్కటి
మీరు మీ కొరకు అనుకోండి. నా కోసమే, నా యేసు. మగ్దలేన మరి ఎట్లా అంటుంది? నా యేసు, నా ప్రభు. దేవుడు ఆత్మ కనుక నేను ఆయనను ఆత్మయందు సత్యమందు ఆరాధింతును. నేను కాంతితో మండుచున్న కాగడ వలె ప్రకాశించేదను. యోహాన్, బాప్తిస్మ యోహాన్ అలా ప్రకాశించాడు. నేను కూడా అలా ప్రకాశిస్తాను. నా యేసు కొరకు నేను ప్రకాశిస్తాను, ఆయనకి మహిమకరంగా. నేను అశాశ్వతమైన భోజనంనకై శ్రమించను, నిత్య జీవం నొసగు శాశ్వత భోజనంనకై శ్రమింతును. నేను యేసు శరీరంను భుజించి ఆయన రక్తంను పానం చేసి నిత్య జీవంను పొందేదను. శరీరం అంటే దేవుని వాక్కండి, చదివి విధేయించడం. ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి, అప్పుడు మనకి నిత్య జీవం. యేసును విశ్వసించు, నా అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నా యేసుని నేను విశ్వసిస్తాను, నా అంతరంగంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. నా యేసు నాకు జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. ఇలా మనము దేవుని వాగ్దానాల్ని మనం పర్సనలైజ్ చేసుకోవాలండి. నా కోట, నా యేసు, నా కొండ, నా శ్వాస, నా ధ్యాస, నా ప్రభు, నా భర్త, నా దేవుడు, నా ఐశ్వర్యం ఆయనే, నా ఆరోగ్యం ఆయననే, అలా చెప్పుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మగ్దలేన మరియా ప్రభా, మీరు ఆమె నుండి 7 దయ్యములను వెళ్ళగొట్టిన తర్వాత తన జీవితాన్ని మీ కొరకే సమర్పించుకుంది ప్రభా. సమాధి చెంతకు అందరికంటే ముందుగా వస్తుంది కనుకనే పునరుత్థానుడైన మీరు ఆమెకి దర్శనాన్ని ఇచ్చారు. పునరుత్థానుడైన మిమ్మల్ని ముందుగా చూసే భాగ్యాన్ని ఆమెకి ఇచ్చారు ప్రభా. ఆమెకు ఒక పనిని అప్పగించారు, ఆ పని ఆమె నమ్మకంగా చేశారు తండ్రి. అలాగే తోమా మీ గాయాల్ని స్పృశించాడు, తర్వాత మీ కొరకు ప్రాణాన్ని ఇస్తాడు తండ్రి. అలాగే పేతురు, మీరు ప్రత్యేకమైన పనిని పేతురుకు అప్పగించారు ప్రభా. ప్రేమగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తినిపించి పేతుర్ని గద్దించలేదు, నువ్వు ఇలా అబద్ధం ఆడావని. కానీ అదంతా కూడా మీరు మర్చిపోయి ప్రేమగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తినిపించి ఒక పనిని అప్పగించారు. పేతురు మీరిచ్చిన పనిని నెరవేర్చాడు ప్రభా. రోమ్లో 25 సంవత్సరాలు ఆయన సువార్తని బోధించాడని మరి జోసెఫస్ అనే హిస్టారియన్ రాస్తాడు తండ్రి. తర్వాత మీకు సాక్షిగా మీ కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడు. అలా మీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. మగ్దలేన మరియలాగా, థామస్ వారిలాగా, పేతురులాగా వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండే కృప మాకు దయచేసి మీరు మాకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి, ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రి కూర్చొని బిడ్డలకి మీ వాక్యం బోధించడానికి, మీ వాక్యంతో వాళ్ళని మేపడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుతో పర్సనల్ రిలేషన్ కలిగి ఉండండి. దేవుడిచ్చిన దేవుడి పిల్లలు, గొర్రెల్ని వాక్యంతో మేపండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.